ఒకసారి బ్రహ్మం గారు ఒక సామాన్యమైన విశ్వాసలాగా ఒక కోటంలో కూర్చున్నాడు. వింటున్నారా? సామాన్యమైన విశ్వాసలాగా ఒక కోటంలో ఆయన కూర్చున్నాడు అనమాట. కూర్చుంటే ఆ పక్కన ఉన్న ఆయన ఒక ఆయన అన్నాడు, అక్కడ ఉన్న పాస్టర్ గారు ఒక ఆయన వచ్చాడు. పాస్టర్ గారు ఒక ఆయన వచ్చి ఒక 10 నిమిషాలు పావుగంట వాక్యం చెప్పాడు. వాక్యం చెప్పి అబ్బా ఒక చెమట బాసిన షర్ట్ అంతా తడిసిపోయిందని చెప్పి ఆ 10 నిమిషాలు పావుగంటలోనే మరలా వెళ్ళి ఇంకో షర్ట్ మార్చుకొని వచ్చాడు. ఆయన ఇంకో షర్ట్ మార్చుకుంటే పక్కన ఆయన అంటాడు, అది చూసావా 10 నిమిషాలకు షర్ట్ మారుతున్నాడు ఆయన, 10 నిమిషాలకే మార్చేశాడు. అసలు ఆయన వాచి చూసావా, ఆయన సూటు చూసావా, ఆయన కోటు చూసావా, బోధకులందరూ చూసారా డబ్బులు ఎట్లా వేస్ట్ చేస్తున్నారు, దీని గురించి నీ అభిప్రాయం ఏంటి సహోదరుడు అన్నాడు. బ్రహ్మంగారి సంగతి ఆయనకు తెలియదు. వింటున్నారా? దీని గురించి నువ్వేం చెప్తా, ఈయన సనగాల్సిన సనిగి కొనగాల్సింది కొనిగి ఆయన గురించి నువ్వేమనుకుంటావు అని అడిగాడు. ఒకవేళ మిమ్మల్ని గురించి కూడా అన్నారు అనుకోండి, మీరేమంటారు? అవునండి నువ్వు చెప్పింది నిజమే అని చెప్పి అంటారు మీరైతే. కానీ బ్రహ్మంగారు ఏమన్నా తెలుసా, ఆయన పట్ల ప్రభు అంత మంచిగా ఉంటే మనకొచ్చిన ఇబ్బంది ఏంటి అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన పట్ల ప్రభు అంత మంచిగా ఆయన పట్ల ఉంటే మనకొచ్చిన ఇబ్బంది ఏంటి, నీకొచ్చిన ఇబ్బంది ఏంటి, నాకు వచ్చిన ఇబ్బంది ఏంటి? మనం కూడా ఆయన దేవుని పట్ల మంచిగా ఉంటే అంతే మంచిగా మన పట్ల కూడా ఆయన ఉండగలడు. అలాంటి హృదయం మనం కలిగి ఉండవలసిన వారమైనా సరే. కాబట్టి మనకంటే ఎవరైనా దీవించబడతాను అనుకోండి, ఓ వాళ్ళు దేవునికి అంత నమ్మకంగా ఉన్నారు వాళ్ళు, మనం కూడా అంతే నమ్మకంగా ఉంటే దేవుడు మన పట్ల కూడా కార్యం చేస్తాడు. అదే రీతిగా మనం కూడా ఏం చేయాలండి, ముందుకు మనము కొనసాగవలసిన వారమైనా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.